హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికాడలతో పకోడీ అండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. సౌండ్ చూసారా ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పాలకూర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ముందుగా మనకు కావాల్సినవి ఒక 2-3 కట్టల వరకు పాలకూర తీసుకోవాలండి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు లేదా 2 ఉల్లిపాయలు తీసుకుని 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర తీసుకుని అలాగే 1 కప్పు వరకు ఉల్లికాడలు తీసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి. ఇలా 1 కప్పు వరకు శనగపిండి వేసుకున్న తర్వాత అరకప్పు వరిపిండి వేసుకోవాలి. ఇలా వరిపిండి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, 2 ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా ఉండాలంటే ఈక్వల్గా వేసుకోండి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 చిటికెడు మిరియాల పొడి, అందులోనే 1 స్పూన్ వరకు నువ్వులు, 1/2 స్పూను కలంజా, 1/2 స్పూను జీలకర్ర, ఇవన్నీ కలిపి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఆకులో ఉన్న వాటరు ఈ విధంగా వాటర్ తడి సరిపోతుందండి కరెక్ట్గా. నేను వాటర్ ఏమీ వేయలేదు. వాటర్ వేయకుండానే ఇలా చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయింది. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలండి. చూసారా, ఇప్పుడు అదే విధంగా రెండోసారి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఇష్టం లేదనుకుంటే వడల్లాగా కూడా వేసుకోవచ్చండి. ఇవేమీ ఎరగవు, వడల్లాగా కూడా వస్తాయి. మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే కూడా కట్లెట్ లాగా కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా. ఆయిల్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఇలా కట్లెట్ కింద కూడా వేసుకోవచ్చండి. ఇలా రెండోసారి వేసుకున్న తర్వాత మూడోసారి మిగిలిన పిండి అంతా అదే విధంగా వేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి హెల్దీ కూడా. ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈజీగా, తక్కువ టైంలోనే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.